నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా కోలుకుందని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే 6 నెలలకే జగన్ బయటకు వచ్చి ఆల్రెడీ కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు గత 5 ఏళ్లుగా కూడా తిరుగులేని మెజార్టీతో అంటే 151 స్థానాలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వైసీపీ మొన్నటి ఎన్నికల్లో చూస్తే కనుక కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. అది మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులకు కానీ అలాగే నాయకత్వానికి కానీ ఊహించని పరిణామాలన్నీ కూడా ఎదురయ్యాయని చెప్పచ్చు. అండ్ ఈ భారీ ఎదురు దెబ్బ నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా తేరుకోలేదని చెప్పాలి. అలాగే ఎక్కువ కాలం బెంగళూరులోనే తన నివాసంలోనే గడిపారు. అండ్ అప్పుడప్పుడు మాత్రమే తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి కానీ అక్కడే ఉన్నటువంటి ఆయన హౌస్కి కానీ వస్తూ ఉన్నారనేటువంటి వార్తలు బాగా వినవచ్చాయి. మరి ఇలాంటి క్లిష్ట సమయంలో అండ్ ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం కానీ భవిష్యత్ కార్యాచరణపై ఒక సంకేతం లాంటిది ఇవ్వడం కానీ లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆల్రెడీ ఒక ఆసక్తికరమైనటువంటి అలాగే చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి చేశారని చెప్పాలి. ఎస్, ఏమిటంటే ఇది రాబోయే అతి కొద్ది రోజుల్లో అంటే కొద్ది సంవత్సరాల్లోనే పార్టీ ఎలా ముందుకు సాగాలో ఆయన పూర్తి స్థాయిలో అందరికీ వివరించారు. అంతేకాకుండా 2027లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ పాదయాత్రను కూడా చేపట్టనున్నారని ఆల్రెడీ పాదయాత్ర సక్సెస్ని తెచ్చిపెట్టింది ఆయనకి. మరి అది గతంలో ఆయన చేపట్టినటువంటి ప్రజా సంకల్పయాత్ర తరహాలోనే అంటే దాదాపుగా చెప్పాలంటే 2.0 పాదయాత్ర స్థాయిలో ఉంటుందని కూడా ఆయన అందరికీ కూడా వెల్లడించడం జరిగింది గుడివాడ అమర్నాథ్. అండ్ విశాఖలో అమర్నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం శ్రేణులకు భరోసా కల్పించింది. అండ్ విశాఖపట్నంలో జరిగినటువంటి పార్టీ కార్యకర్తల సమావేశంలో గుడివాడ అమర్నాథ్ ఇదే అంశంపై కూడా మాట్లాడారు. చాలా ఇష్యూస్కి సంబంధించి మాట్లాడుతూ కూడా ఆయన ఈ 2.0 పాదయాత్ర గురించి అంటే రాబోయే 5 ఏళ్ల కాలాన్ని పార్టీ శ్రేణులు అఫ్కోర్స్ 4 ఇయర్స్ని ఈ శ్రేణులు ఎలా ఎదుర్కోవాలి అలాగే ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేసే ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. అండ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరాశలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఇచ్చే విధంగా ఆయన ప్రసంగం కూడా సాగిందని చెప్పాలి, గుడివాడ అమర్నాథ్ ప్రసంగం. మరి 5 ఏళ్ళంటే ఎంతో కాలం ఉండదని ఇలా కళ్ళు మూసి అలా తెరిచేలోగానే గడిచిపోతాయని కూడా ఆయన అంటున్నారు. అండ్ ఇప్పటికే కూడా ఆల్రెడీ 1 ఏడాది గడిచిపోయిందని ఇంకా కేవలం 4 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన గుర్తు చేయడం జరిగింది. అండ్ దీన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పడం జరుగుతోంది. మరి ఈ 4 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఓపికతో అంతకు మించి పట్టుదలతో కష్టపడి పనిచేస్తే కనుక నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా వైసీపీఏ అని కూడా ఆయన ఒక రకమైన ధీమా కూడా వ్యక్తం చేశారు. నవేడేస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇవే ధీమాలు వ్యక్తం పరుస్తూ ఉన్నారు. అండ్ ఈ మాట తాను సొంతంగా చెబుతోంది కాదని అఫ్కోర్స్ స్వయంగా జగన్మోహన్ రెడ్డే ఈ విషయాన్ని చెబుతున్నారని కూడా ఆయన కార్యకర్తలకు తెలిపారు. ఒక రకమైన భరోసా నింపేటువంటి ప్రయత్నం చేశారు. ఏమాత్రం అధైర్యపడవద్దని చెప్పారు. అండ్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా గతంలో ఏమైనా అన్యాయం జరుగుంటే కనుక ఈసారి అయితే తప్పకుండా గుర్తింపుతో పాటు న్యాయం కూడా డెఫినెట్గా జరిగి తీరుతుందని కూడా ఆయన ఆ భరోసా నింపే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఖచ్చితంగా పాదయాత్ర 2.0 ఒక ప్రణాళికను అమర్నాథ్ ప్రసంగంలో చాలా కీలకమైన అలాగే పొలిటికల్గా కూడా చాలా డిస్కషన్ ఐటమ్ అయిందని చెప్పచ్చు. చర్చనీయాంశమైన విషయం అయిపోయింది. అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై చేసినటువంటి ప్రకటన 11 నెలలుగా రాష్ట్రంలో కూటమి పాలన చూసిన తరువాత మరి ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి చేయబోయేటువంటి ఈ పాదయాత్ర ఎప్పుడు మొదలెడదాడని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూడా తాను గమనించానని గుడివాడ అమర్నాథ్ ఈ సందర్భంగా పేర్కొనడం కూడా జరిగింది. మరి ఇక ఇదే క్రమంలో చూస్తే కనుక 2027 వస్తే కనుక జగనన్న పాదయాత్ర 2.0 ఉంటుంది అంటూ చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు ఆయన జనం అందరికీ కూడా, ముఖ్యంగా కార్యకర్తలకి. అండ్ ఈ పాదయాత్ర చేపట్టాల్సిన బాధ్యతను స్వయంగా జగన్ పైనే ఉందని కూడా గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ ఈ వ్యాఖ్య కూడా మనం గమనించాలి. అండ్ 2017 నవంబర్ 6న ప్రారంభించి 2019 జనవరి 9 వరకు కూడా దాదాపు మనకు తెలుసు 3648 కిలోమీటర్లు సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రజా సంకల్ప పాదయాత్ర 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికైతే మాత్రం అన్డౌటెడ్లీ ఒక ప్రధానమైనటువంటి కారణమైందని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. అండ్ మోరోవర్ ప్రజల్లోకి అయితే ఈ పాదయాత్ర ద్వారా నేరుగా వెళ్ళడం కానీ, అలాగే వాళ్ళ సమస్యలను వినడం కానీ, పార్టీ సిద్ధాంతాలని ప్రజలందరికీ క్లియర్ కట్గా వివరించడం, వీటి ద్వారా జగన్ ప్రజలకి మరింత దగ్గరయ్యారని చెప్పచ్చు అప్పటి పాదయాత్రలు. మరి ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి అండ్ కార్యకర్తల్లో భరోసా నింపడానికి, ప్రజలతో అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి కూడా ఇది మళ్ళీ ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా, ఒక ఇంపార్టెంట్ మైలురాయిగా కూడా వైసీపీ భావిస్తున్నట్లుగా గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు కూడా మనకి సూచిస్తూ ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు మరి 2027ను టార్గెట్ చేసుకోవడం ద్వారా ఎన్నికలకు సుమారు 2 సంవత్సరాల ముందుగా కూడా ఈ పాదయాత్ర ప్రారంభించి, అలాగే సుదీర్ఘకాలం పాటు ప్రజల్లో ఉండేటువంటి ఒక ప్రణాళిక కూడా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇది పార్టీకి ఖచ్చితంగా కోలుకోవడానికి, అలాగే తమ బలహీనతలన్నీ కూడా సరిదిద్దుకోవడానికి కానీ, అఫ్కోర్స్ అంటే పార్టీ అన్నాక తప్పులు చేయకుండా ఉండదు, మరి అటువంటి బలహీనతలను సరిదిద్దుకోవడానికి, అలాగే సరికొత్త వ్యూహాలను రచించుకోవడానికి ఒక టైం అయితే ఇస్తుంది. మరి ఇదే టైంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా గుడివాడ అమర్నాథ్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కూడా మనం గమనించాలి. అంటే కేవలం పాదయాత్రకు సంబంధించే కాదు, గతంలో జరిగిన వాటిని కూడా పక్కన పెట్టి భవిష్యత్తుపై ఖచ్చితంగా దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు ఆయన ఒక పిలుపును కూడా ఇచ్చారు. ముఖ్యంగా చూస్తే ఇష్టం ఉన్న వాళ్ళే పార్టీలో ఉండండి అంటూ కూడా ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పార్టీలో ఒక రకమైనటువంటి ప్రక్షాళనకు, అలాగే అంతర్గత మార్పులకు కూడా సంకేతాలు పంపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ విషయమే రాజకీయ వర్గాల్లో అయితే చర్చకు దారితీస్తోందని చెప్పాలి. ఇక ఆ తర్వాత విషయం ఏంటంటే, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తప్పకుండా ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. అండ్ ఇదే సందర్భంలో ఆయన చెప్పిన మరో విషయం ఏంటంటే, కానీ పార్టీని విడిచి వెళ్లే వాళ్ళని బామాలే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదని కూడా ఆయన పరోక్షంగా సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే పార్టీ నుంచి వెళ్ళిపోవాలని భావిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, లేదా ప్రస్తుత పరిస్థితిలో అండ్ ఈ పరిస్థితితో అసంతృప్తితో ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీ నాయకత్వం నుంచి కూడా పంపినటువంటి ఒక క్లియర్ కట్ సందేశంగా కూడా విశ్లేషణలు జరుపుతూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా కష్టకాలంలో నిలబడే వాళ్ళందరికీ మాత్రమే పార్టీ ప్రోత్సహిస్తుందని కూడా ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నారు. అలాగే అవకాశవాదులందరికీ కూడా పార్టీలో చోటు దక్కదని ఆయన చెప్పకనే చెప్పినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అంతేనా, పార్టీ కమిటీలను నిర్మించుకునేటువంటి ఒక ప్రక్రియను కూడా చేపడతామని కూడా ఆయన చెప్పారు. దీనికి సుమారు ఒక 1 ఇయర్ టైం అయితే పడుతుందని కూడా గుడివాడ అమర్నాథ్ వెల్లడించడం జరిగింది. అంతేకాదు, మరి ఈ పునర్నిర్మాణం తర్వాత వచ్చే ఏడాది నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే భారీ ఎత్తున పార్టీ కార్యక్రమాలను చేపడతామని, ప్రజల్లోకి నేరుగా చొచ్చుకొని వెళదామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా పార్టీని తిరిగి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నంగా కూడా కనిపిస్తోందని చెప్పాలి. అండ్ ప్రస్తుత ప్రభుత్వంపై పలు విమర్శలు కూడా ఆయన తన ప్రసంగంలో గుప్పించారు. ఏది ఏమైనా కూడా గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి 2.0 పాదయాత్ర 2027లో ప్రారంభమవుతుంది అనేది చాలా కీలకమైన వ్యాఖ్య కింద కూడా చెప్పచ్చు. అండ్ దీనికి సంబంధించి కూడా అప్పుడే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. పాదయాత్ర చేయడం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా చెప్పాలంటే అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పచ్చు. నేరుగా ప్రజల వద్దకు వెళ్ళారు. అండ్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల మనిషి అని కూడా ప్రజలంతా భావించే వాళ్ళ అప్పట్లో ఆయన పాదయాత్ర నిలబెట్టింది. అంతేకాదు, అసలు తెలుగునాట కావచ్చు అండ్ మోరోవర్ రాహుల్ గాంధీ అంతటి వాడే పాదయాత్ర చేసి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు కృషి చేశారని చెప్పచ్చు. పాదయాత్ర అనేది ఎట్టి పరిస్థితుల్లో ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అని చెప్పచ్చు. అదే ఫార్ములాలో మళ్ళీ జగన్ వెళ్ళడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలామంది ప్రస్తుతానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఇదేమైనా కూడా కార్యకర్తలకు చాలా దూరంగా ఉంటారు. ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ ఆయన్ని కలవనివ్వటం లేదు అని చెప్పే వాళ్ళకు కూడా ఈ పాదయాత్ర ద్వారా దగ్గరవ్వడం, అలాగే లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరూ ఈ పాదయాత్రలో భాగస్వాములు అవ్వడం అండ్ అక్కడ
తాము ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అలాగే ఇప్పటి ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ రకంగా కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా సక్సెస్ దక్కుతుంది అని చెప్పేసి వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగడంతో కూడా ఈ పాదయాత్ర ఖచ్చితంగా వాల్యూ ఉంటుందని, అలాగే దీని ద్వారా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అండ్ మోరోవర్ అంతకుముందు లోకేష్ చేసినటువంటి పాదయాత్ర కూడా అఫ్కోర్స్ దాని ఎఫెక్ట్ ఎంతవరకు చూపించింది అన్నది పక్కన పెడితే మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా తోడ్పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇప్పుడు కూడా జరగబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చాలా విశ్లేషణల మధ్య ఆయన ఈ రాబోయే ఎన్నికలకు కూడా వైసీపీ తన వ్యూహాల్ని ఇప్పటి నుంచే కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా కొన్ని సూచనలు అయితే ఇస్తోంది. అండ్ ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తిరిగి బలంగా వెళ్ళడం కానీ, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కానీ, అలాగే తమ గత పాలనను గుర్తు చేస్తూ అండ్ భవిష్యత్ హామీలను ప్రజలకు వివరించడం, ఇలాంటివి వైసీపీ ప్రధాన లక్ష్యాలన్నీ కూడా కంప్లీట్ అవుతాయని అంతా భావిస్తూ ఉన్నారు. అయితే వచ్చే 4 ఏళ్ల పాటు ఖచ్చితంగా ప్రతిపక్షంలోనే ఉంటూ పార్టీని బలోపేతం చేసుకోవడం, అలాగే పార్టీ శ్రేణులందరినీ కూడా కాపాడుకోవడం కావచ్చు, ఇవన్నీ అండ్ మరీ ముఖ్యంగా ఆర్థిక వనరులన్నీ కూడా సమకూర్చుకోవడం, అండ్ ముఖ్యంగా చూస్తే వైసీపీలో అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడం, ఇలాంటి అనేక సవాళ్ళన్నీ కూడా వైసీపీ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి పాదయాత్ర అయితే ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తుందో మాత్రం వేచి చూడాల్సిందే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.